ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాను. గమనించండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో పరలోక నివాసులారా ఉత్సహించుడి అనే ఈ 3 పదాలు మనం గమనిస్తాం. పరలోక నివాసులారా ఉత్సహించమని, భూమి సముద్రమా మీకు శ్రమని. ఎందుకు శ్రమ అంటే అపవాదికి సమయం కొంచెమేనని తెలిసిందట. వాడు దిగొచ్చేసాడట. వాడు దిగి రాత్రి పగలు పరలోకంలో మన మీద, మన సహోదరుల మీద నేరారోపణ చేసేవాడు. ఇక్కడ నేరారోపణ చేస్తే సుఖం లేదు, ఇక మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళని ఎదుర్కొందాం, వారితోటే యుద్ధం చేద్దాం, వాళ్ళతోటే పోరాడదాం. ఎవరితోటి? పరలోక నివాసులతోటి అని చెప్పి వాడు దిగొచ్చేసాడు. దిగొచ్చేసి ఏం చేస్తున్నాడంటే, వాడు మహాక్రోధం కలిగిన వాడై విరామమేమీ లేకుండా వాడి పనిలో వాడు నిమగ్నమై ఉన్నాడు. ఎందుకురా విరామం లేకుండా ఇంతగా నీవు మనుషుల మధ్యలో ఈ కలహాలు పుట్టిస్తున్నావు, ఈ కల్లోలాలు కలిగిస్తున్నావు, సముద్రాన్ని రేపుతున్నావు, యుద్ధాలు చేస్తున్నావు అని అంటే వాడు అంటాడు, ఇక సమయం కొంచెమే ఉంది. దేనికి రా సమయం కొంచెమే ఉందంటే పాడు చేసేదానికి. ఏ తర్వాత పాడు చేసే పని చేయవా, విశ్రాంతి తీసుకుంటావా అంటే, నాకెక్కడ విశ్రాంతి, నాకు విశ్రాంతి తీసుకోవాలని కాదు, వచ్చుచున్న ఆయన ఆలస్యము చేయక రాబోతున్నాడు. వచ్చుచున్న ఆయన ఆలస్యము చేయక రాబోతున్నాడు. ఇక సమయము కొంచెమే ఉంది, ఇక సమయము కొంచెమే ఉంది అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అని చెప్పే మాట నాకు తెలిసిపోయింది. నేను దిగి వచ్చేసి భూమిని, సముద్రాన్ని
భూమి మీద పడ్డాను, సముద్రంలోనూ నా ప్రతాపం చూపిస్తున్నాను. ఈ రెండింటికి భయంకరమైన శ్రమ కలిగిస్తున్నాను. వీటికి నేను శ్రమ కలిగించానంటే భూమి మీద నివసించుతున్న ప్రజలకు శ్రమే, గ్యాస్ కొనుక్కోవటానికి శ్రమే, ప్రతి దానికి శ్రమే, పెట్రోల్ కొనుక్కోవటానికి శ్రమే, గ్యాస్ కొనుక్కోవటానికి శ్రమే. అందుకని ఎక్కడ పడాలో అక్కడ పడ్డాను. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇప్పుడే అనుకుంటున్నారు మీరు? ప్రేసలో ఇది మొదటి శతాబ్దం నుండి ఆరంభమైంది. ఇప్పుడు చివరి శతాబ్దానికి వచ్చామన్నమాట. ఏ శతాబ్దానికి? చివరి శతాబ్దానికి వచ్చేసాం. అందుకనే ఇప్పుడు మహాక్రోధం కలవాడాయి వాడు రెచ్చిపోతుంటే దేవుని వాక్యము మనకెప్పుడో వాగ్దానపూర్వకంగా ఇవ్వబడింది. ఏమని? పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సహించండి అని ఈ ప్రకటన, ఈ ప్రత్యక్షత మొదటి శతాబ్దములోనే మన అపోస్తలులు యోహాను గారి ద్వారా మనకు ప్రత్యక్షపరచబడింది. ఈ విషయాన్ని మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మీరు గమనించారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. మనకు తెలియపరచటానికి దేవుడు తన దాసులమైన మనకు తెలియపరచటానికి తన దాసుడైన యోహాను గారికి పద్మాసు దీపములో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, మొదటి శతాబ్దములో ఇచ్చిన ప్రత్యక్షత ఇది ప్రకటన. ఏదండి? మనం చెప్పుకోవాలంటే ఈ నెల ప్రత్యక్షతలు కలిగిన నెలగానే చెప్పుకోవాలి. ఏ నెల అండి? మనం ఈ నెలలో ప్రత్యక్షతల గురించే ప్రారంభించుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు, ప్రేరేపించాడు. ప్రత్యక్షతల గురించి చెప్పమని, ఆయన ప్రత్యక్షతల గురించి చెప్పమని, ఆయన ప్రత్యక్షత ఎవరికి కలుగుతుందో చెప్పమని, ఆయన ప్రత్యక్షత కలిగిన వారు ఉండే స్వభావం ఏంటో, గుణగణాలేమిటో, ఆయన ప్రత్యక్షతలో నివసించే ప్రజల యొక్క స్వభావం ఏమిటో, ఆ స్వభావం మనలో కలిగి ఉన్నాము అని మనకు ఆయన ప్రత్యక్షతలో ప్రత్యక్షపరుచు మనల్ని పరవశింపచేస్తున్నారు. మనల్ని ఏం చేస్తున్నారండి? పరవశింపచేస్తున్నారు. తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం. ఈ నెల ప్రారంభములో నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ఆయనను జ్ఞాపకం చేసుకున్నాము అని తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి దైవజనులు చెప్పినటువంటి ఆ మాట మన నోట ఈ నెలలో ప్రభువు ఉంచున్నాడు. మన ఎదుట ఈ నెలలో ప్రభువు ఉంచున్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మృతుల్లో నుండి లేచిన మన యేసయ్య మొట్టమొదట మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యారని. ఎందుకు ప్రత్యక్షమయ్యారు? మగ్దలేని మరియకు పెందల కడే లేచి సమాధి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రభుని వెతికింది, శ్రద్ధగా వెతికింది, కన్నీళ్లతో వెతికింది. కనుక మగ్దలేని మరియకు మన ప్రభు ప్రత్యక్షమయ్యారని, అలాగే సిమోనికి ప్రత్యక్షమయ్యారని, అలాగే ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి
ఇద్దరు సహోదరులకి ప్రత్యక్షమయ్యారని. వారికి ఎందుకు ప్రత్యక్షమయ్యారు? వారు ఎమ్మాయి గ్రామానికి వెళుతూ నజరేయుడైన యేసును గురించిన సంగతులు, యెరూషలేములో జరిగిన సంగతులను గురించి వారు సంభాషించుకుంటూ వెళుతున్నారు. అందుకని యేసు ప్రభుల వారు, మృతుల్లో నుండి లేచిన యేసు ప్రభుల వారు, మన ప్రభుల వారు వారిని కలుసుకున్నారు, వారితో సంభాషించారు, వారికి లేఖనాలు బోధించారు, వారితో భోజనాన్ని కూర్చుండి రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆ రీతిగా వారికి ప్రత్యక్షమై యెరూషలేమును విడిచి వెళ్ళిపోయిన వారికి ప్రత్యక్షమైన యేసయ్య మరలా యెరూషలేముకు వచ్చేటువంటి ధైర్యమును అనుగ్రహించున్నారు, యెరూషలేముకు తీసుకుని వచ్చున్నారు. ఈ విధంగా ఈ నెలలో మనకు మన ప్రభువు ఆయన ప్రత్యక్షతల గురించి ప్రత్యక్షపరచుతూ వచ్చారు. యాకోబు 2వ వారంలో కూడా మనకు ప్రభువు యాకోబుకు ప్రత్యక్షమయ్యారని, యాకోబుకి ప్రత్యక్షమయ్యారని. కారణం, యాకోబు అలసిపోయి దేవుని మందిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ తిన్నగా ఎక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు? దేవుని మందిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన దర్శనమిచ్చే దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. అత్యున్నత సింహాసనాసీనుడిగా ఆకాశమును ఆనుకున్నటువంటి ఆ నిచ్చెనకు పైగా నిలిచిన యెహోవాగా ప్రత్యక్షమయ్యి ఆయన వాక్కు చేత యాకోబుని దర్శించగా యాకోబు దిగ్గున లేచాడు. దిగ్గున లేచి తలగాడగా చేసుకున్న రాతిని నిలిపాడు. ఇది యెహోవా మందిరం, నాకు తెలియక నేను నిద్రపోయానని భయపడటం ప్రారంభించాడు. ఇది ఎంతో భయంకరమైన స్థలం. భయపడే స్థలాలు ఎన్నో ఉంటాయి. అన్ని స్థలాల కంటే మిక్కిలి భయముతో ప్రవర్తించవలసిన, మెసలవలసిన స్థలం ఏదైనా ఉందంటే దేవుని మందిరం అని చెప్పి దిగ్గున లేచాడు, దిగ్గున లేచాడు, దిగ్గున లేచాడు. తలగాడగా చేసుకున్న పండేసిన రాయిని నిలిపాడు. శారీరకంగా వినియోగించుకున్న రాయిని ఆత్మీకంగా నిలబెట్టాడు, మందిరంగా నిలబెట్టాడు, దానిని ప్రతిష్ఠించాడు నూనె పోసి. ఈ విధంగా దేవుడు ఈ నెలంతా మనకు ప్రత్యక్షం అవుతూ వచ్చి ఈ చివరి పునరుత్థానపు ఆరాధనలో ఇదిగో చివరి ప్రత్యక్షత. అవే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చివరి ప్రత్యక్షత అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయతలో మన ఆశయమిటో, ఆత్మీయులమైనటువంటి మన ఆశయమిటి అమరత్వం. ఎక్కడండి అమరత్వం? అమరత్వపు ఆశలతో ఉన్నటువంటి మనకు దేవుడు ప్రత్యక్షతనిచ్చి, ఇదిగా ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను మన ముందుంచి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? పరలోకమా అంటున్నాడు. పరలోకం అనేది పైనున్నదని మన అందరికీ తెలుసు, కానీ పరలోకంలో నుండి వినపడుతుంది పరలోకమా అని. మరి పరలోకము నుండి వినపడుతుంది పరలోకమా అని అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద కూడా పరలోకానికి సదృశ్యమైన ఒక స్థలం ఉంది. అదే మన నిలుచున్న స్థలం. అదే అంటాడు యాకోబు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అంటాడు. దేవుని మందిరం అనగా మనం నిలుచున్న ఈ స్థలం పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఈ స్థలంలో నివసించే మనం ఎవరమో తెలుసండి? పరలోక నివాసులు. ఎవరమండి చెప్పాలి? పరలోక నివాసులు. కావాలంటే మనం పరీక్షించుకుంటే, మనం గమనించుకుంటే
మనలో కనబడుతున్న క్రియలు పట్టొచ్చున్నట్టుగా మనకు బోధిస్తాయి. ఏమని తెలుసండి? నీవు పరలోక నివాసివి. ఎవరెవరి చెప్పాలి, ఆ మౌనంగా ఉండకూడదు. మరి పరలోక నివాసివి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధుడివి. ఎవరవి? పరిశుద్ధుడివి, పరిశుద్ధ పిలుపుతో పిలువబడిన వాడివి, పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత పిలువబడిన వాడివి. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. మనం ఏం చేశాడండి? పరిశుద్ధపరుచుకున్నాడు. మనం నీతిమంతులుగా మార్చుకున్నాడు, మన మహిమపరుచుకున్నాడు. మనను మహిమ కలిగిన వాళ్ళం, మనం మహిమ కలిగిన వాళ్ళం, అనగా ఆత్మ కలిగిన వాళ్ళం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అని. అంటే మనము పరలోకంలో ఉన్నాం, పరలోక నివాసులుగా నివసిస్తున్నాం. అందుకని మనలో ఈ ఉత్సాహం, మనలో ఈ ఉత్సాహం. మనం పరలోక నివాసులుగా ఎలా మార్చబడ్డాం అని అంటే, ఆయన పిలిచాడు, మన పరిశుద్ధపరుచుకున్నాడు. ఎలా పరిశుద్ధపరిచాడు మనల్ని? ఎలా నీతిమంతులుగా మనం మార్చాడు? ఎలా ఆయన మనల్ని మహిమపరుచుకున్నాడు అని అంటే, పిలువబడిన మనల్ని నీటి బాప్తిసం ఇచ్చి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనల్ని జన్మింపచేసి, మనల్ని జన్మింపచేసి కొత్త జన్మ, నూతన సృష్టిగా మనల్ని మార్చుకున్నాడు. నూతన సృష్టిగా మనల్ని మార్చుకుని ఈ నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మింపచేసిన మనల్ని, ఎవరిని? నూతన సృష్టిగా మనల్ని మార్చుకున్న మన ప్రభువు మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఏది పరలోకం? మనం ఉన్న ఈ స్థలం, పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఈ స్థలం. ఆమేన్. పరలోకంలో ఇలాగే ఉండబోతుంది. రేయం పగళ్ళు మనం ఆయన స్తుతించబోతున్నాం, రేయం పగళ్ళు ఆయనను మనం కీర్తించబోతున్నాం, ఆయనను మహిమపరచబోతున్నాం, ఆయనను మనం వెంబడించబోతున్నాం. మనం కూడా ఇక్కడ ఎలా అయితే మనకు ఆకలి ఉండదు, ఎక్కడండి? మందిరానికి వస్తే ఆకలి ఉండదు, మందిరంలో ఉంటే దప్పుకుండదు. 3 దినాలు ఆయన దగ్గర ఉన్నారు, ఆకలి మర్చిపోయారు, దప్పిక మర్చిపోయారు. అందుకని ఆయన అంటారు, వారు వెళ్ళి ముగింపులు అంటారు, వీళ్ళు ఈ 3 దినాలు అన్నపానాలేమి పుచ్చుకోలేదు కాబట్టి వీళ్ళు మూర్ఛిల్లిపోతారేమని ఆయన వాళ్ళ మీద జాలిపడి శిష్యులు పిలిచి అన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టమన్నారు. ఆహారం పెట్టమన్నారు. దేవుని మందిరంలో అంటే ఇదిగో ఈ పరలోకానికి సాదృశ్యంగా ఈ స్థలములో కూర్చున్న వాళ్ళంటే ఏ విధంగా కూర్చున్న వాళ్ళకి? ఏ విధంగా కూర్చున్న వాళ్ళకి? పరలోక నివాసులుగా మార్చబడి కూర్చున్న వాళ్ళకి, నూతన సృష్టిగా మార్చబడి కూర్చున్న వాళ్ళకి ఆకలి ఉండదు, దప్పుకుండదు. ఏముండదు? ఆకలి ఉండదు, దప్పుకుండదు. అందుకనే మన వాళ్ళు కొంతమంది వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోరు. ఒకవేళ కొంతమంది తెచ్చుకున్నా వెళ్ళేటప్పుడు దప్పుకవుతారేమో అని తెచ్చుకుంటారు వాటర్ బాటిల్. 6 ప్యాకెట్లు తెచ్చుకోరు కానీ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకుంటారు. చివరికి బిస్కెట్ ప్యాకెట్లు కూడా తీసుకురారు పిల్లలకి. మంచిది. ఎందుకని? ఈ స్థలము పరలోక నివాసానికి నమూనాగా ఉంది. ఆమేన్. ఈ స్థలములో ప్రభువు ఉన్నారు,
ప్రభు సింహాసనాసీనులై ఉన్నారు. ప్రభు బోధిస్తూ ఉండగా మనకి ఏముండదండి? ఆకలి దప్పికలు ఉండనే ఉండవు. పరలోకానికి సాదృశ్యంగా ఉన్న స్థలం, పరలోకపు నివాసులుగా పరలోకానికి సిద్ధపడుతున్నటువంటి, ప్రిపేర్ అవుతున్నటువంటి, సిద్ధపడుతున్నటువంటి ఏమండి ప్రజలుగా, పరలోక నివాసులుగా మనం ఉన్నాం. మనం ఏ విధంగా పరలోక నివాసులుగా మార్చబడ్డామంటే, ఏ విధంగా అని అంటే, ఒకటి నీటి మూలంగాను, రెండు ఆత్మ మూలంగాను దేవుడు మనల్ని కడిగి, నీటి మూలంగా జ్ఞాన స్నానము అంటారు. ఏమంటారండి? జ్ఞాన స్నానము. దీన్ని నీటి బాప్తిసము అంటారు. ఆమేన్. రెండోది ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి అగ్ని బాప్తిసము. ఏంటంటే చెప్పాలి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి అగ్ని బాప్తిసము. అగ్ని బాప్తిసం అంటే ఆ అగ్ని బాప్తిసము ద్వారా ఇంద్రియాలన్నిటిపైన మనకు ఒక నిగ్రహం కలిగింది. అందుకనే ఈ విధంగా పరలోక నివాసులు పిరికి వారిగా ఉన్నారు. పరలోక నివాసులు దేనికి పిరికి పందల్లాగా ఏం చేసుకోరు? సూసైడ్ చేసుకోరు. ఏం చేసుకోరండి? పిరికివారు కాదు క్రైస్తవులంటే. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కలిగిన వారు, దత్తపుత్రాత్మ కలిగిన వారు, సీకత పుత్రాత్మ కలిగిన వారు, పిరికి ఆత్మ కలిగిన వారు కాదు. ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడతారు, కానీ ప్రాణాన్ని మాత్రం తీసుకోరు. ప్రాణాన్ని మాత్రం తీసుకోరు. ఈ బాప్తిసాన్ని, నీటి బాప్తిసానము జ్ఞాన స్నానం అన్నారు. ఆ జ్ఞానాన్ని నియంత్రించుకునటానికి కలిగే ఆత్మ నింపుదలను, అగ్ని బాప్తిసానము ఇంద్రియ నిగ్రహం కలిగిన అగ్ని బాప్తిసము. ఏ బాప్తిసమమ్మా? ఇంద్రియ నిగ్రహం కలిగిన అగ్ని బాప్తిసము. ఈ రెండింటి ద్వారా మనకు నూతన స్వభావం మన ప్రభు కలిగించుకున్నాడు. అనగా పరలోక స్వభావం. దైవజనులైన పౌలు గారు అంటారు కొరింథీ సంఘంతో, పరలోక సంబంధి ఎట్టివాడో మనమును అట్టివారము అని. కొరింథీ పత్రిక చదవండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి పత్రిక అనుకుంటా. 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 48వ వాక్యం. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను, అది మన ప్రభు ఎట్టివాడు, మనమును అట్టివారమే. ఎట్టివారమే?
మట్టివారం కాదు, మన ప్రభువు లాంటి వారు, ప్రేమ కలిగిన వాళ్ళు, కనికరం కలిగిన వాళ్ళు, జాలి కలిగిన వాళ్ళు. ఇవన్నీ మనుషుల పట్ల చూపించేటువంటి సద్గుణాలైతే ఈ సద్గుణాలకి మూలమేంటో తెలుసా? మన పరలోక సంబంధి ఎట్టివాడు? ఆయన అంటాడు, మన పరలోక సంబంధి, నేను పరిశుద్ధుడిని గనుక మీరును అని చెప్పి పరిశుద్ధులై ఉండమని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి పరలోకంలో మనల్ని చేర్చుకున్నాడు, పరలోకంలో మనల్ని నిలుపుకున్నాడు, పరలోకంలో ఆయనతో పాటు మనం కూర్చుండబెట్టుకున్నాడు. మనం కూర్చున్నది పరలోకములో. ఈ పరలోకంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఎలా ఉన్నారు మన ప్రభు? ఇక్కడ ఆత్మరూపిగా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారు? ఆత్మరూపిగా ఉన్నారు. ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రం కలుగునని. నిజమే, మన ప్రభు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎందరికో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్వాతంత్రం, అనగా పాపపు అలవాటు నుంచి, పాపపు బానిసత్వం నుండి, దురలవాటు నుంచి, దురాత్మల నుంచి, రోగాల నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి విడుదల కలుగుద్ది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి విడుదల కలుగుద్ది. కారణం ప్రభు ఇక్కడ ఉన్నాడు. ప్రభు మనం కూర్చున్నది ప్రభు చెంతని, ప్రభుతో పాటు. ఎవరితో పాటు? ప్రభుతో పాటు. దేవుని మందిరం అంటే పరలోకపు గవిని, దేవుని మందిరం అంటే పరలోకపు సాదృశ్యం, పరలోకపు నమూనా. దేవుని మందిరం అంటే ఈ పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఈ స్థలములో ఎవరండి? పరలోక నివాసులు, అనగా ప్రభు చేత పిలువబడిన వారు. ప్రభు చేత అందరూ పిలువబడుతున్నారు. ఆ పిలుపుకు లోబడిన వారు. ఆమేన్. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలిచిన పిలుపుకు లోబడి ఎవరైతే వస్తారో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన పరిశుద్ధపరుస్తాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చుకుంటాడు. ఎట్లా నీతిమంతులుగా అంటే, ఒకటి ఎవరిని? నీటి మూలముగా, రెండు ఆత్మ మూలముగా, అనగా నీటి బాప్తిసం, రెండోది అగ్ని బాప్తిసము. దానిని ఇందాక నేను చెప్పాను. నీటి బాప్తిసం జ్ఞాన బాప్తిసం, జ్ఞాన స్నానము. ఏ స్నానం అండి? జ్ఞాన స్నానం మొదటిది. రెండవది, ఇప్పుడు ఎవరైనా స్నానం చేసిన తర్వాత టవల్ తోటో దేనితోటో ఏం చేస్తారండి? ఇక వస్త్రాల కాడికి వస్తే ఆ ఉతికి ఆరేసించారు. తర్వాత నీళ్లతోటి శుద్ధి చేసిన తర్వాత ఇంకా నీట్గా చక్కగా కనబడాలంటే ఏం చేస్తారు? ఐరన్ ఐరన్ చేస్తారు. బాప్తిసంలోకి వెళ్ళిపోతుంది అంతా. ఐరన్ చేస్తే తలతలలాడతారు. ఏమవుతుందండి? తలతలలాడతారు. అవునా కదా? ఎప్పుడైతే వేడి తగిలి, ఆమేన్, అట్లాగే ఎవరిని? నీటి బాప్తిసము, అగ్ని బాప్తిసము. దానిని నీటి బాప్తిసము ఏమని చెప్పుకున్నాం? ఏమని ప్రభు చెప్తున్నారు? జ్ఞాన స్నానము. అగ్ని బాప్తిసము ఇంద్రియ నిగ్రహం కలిగిన అగ్ని బాప్తిసము, పరిశుద్ధాత్మ నింపుదల. పిలువబడిన వారందరికీ ప్రభు ఇస్తాడు. అడిగే వారందరికీ ఇస్తాడు. అయ్యా పిలిచకదయ్యా, అగ్ని బాప్తిసం ఇస్తానన్నాకయ్యా, ఆత్మనిస్తానన్నాకయ్యా కదయ్యా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిస్తానన్నా కదయ్యా, ధైర్యం నుంచి ఆత్మనిస్తానన్నా కదయ్యా, ఇయ్యయ్యా అనగానే అడగగానే ఆమేన్ అడిగే వారికి ఇస్తే ఇది కలిగిన వారికి నిగ్రహం ఉంటుంది.
ఏది కలిగిన వారికి? అగ్ని బాప్తిసం కలిగిన వారికి ఇంద్రియాలన్నిటిని నిగ్రహించుకుని, ఏమండి, తలంచిందల్లా చేశారు, చూసిందల్లా చేశారు, చూసిందల్లా చేశారు. చూపుల మీద కంట్రోల్, తలంపుల మీద కంట్రోల్ ఉంటుంది. ఎటు మీద? తలంపుల మీద. ఈ విధంగా ఇంద్రియాలన్నిటి మీద ఒక నిగ్రహం కలిగి ఈ విధంగా దేవుడి సన్నిధిని నిలుచుంటారు. దేవుని నోరారా స్తుతిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనిని అంటారు పరలోక నివాసము అంటారు. ఇలా కలుగున్న వారిని అంటారు పరలోక నివాసులారా అంటారు. మనం ఎవరమండి? మనం ఎవరమండి చెప్పాలి? పరలోక నివాసులం అనే ఈ మాట చెప్పటానికి మన ముఖం ఏమవ్వాలి? వెలుగుపోవాలి, కలకలలాడిపోవాలి. మన ముఖంలో ఉత్సాహం కనపడాలి. ఏం కనపడాలి? ఏ పొద్దున్న పెట్టారు, మళ్ళీ సాయంకాలం పెట్టారు. పొద్దుటోమో ఆరాధన అన్నారు, సాయంకాలము స్తుతి ఆరాధన అన్నారు. మాకు చెమటలు పట్టిస్తున్నారు, మా మొఖాలు వికారంగా మారుతున్నాయి అన్నట్టుగా చెమట కారుతున్నా వికారం కలగనీయకూడదు, వికారం రానియకూడదు. ఏమవ్వాలి? చెమట కారే కొలిది కలకలలాడాలి. ఆమేన్. చెమట కారే కొలిది ఏమవ్వాలి అంటే చెమట కారేటట్టుగా మనం దేవుని స్తుతించాలి. చెమట కారేటట్టుగా శ్రమ పడుతూ దేవుని వాక్యాన్ని వినాలి, దేవునిని మహిమపరచాలి. మనం ఎవరమి? పరలోక నివాసులమి. ఎవరమండి? పరలోక నివాసులం అంటే పరలోకంలో నివసిస్తున్న వాళ్ళు. ఎవరితో పాటు? ఎవరితో పాటు? ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. ఆయనతో కూడా కూర్చుని పెట్టుకున్నాడు. ఆయన ఉన్నాడు ఇక్కడ, మన మొక్కల మీద కూర్చుని లేవు. ఆయనతో పాటు ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనకు బోధిస్తున్నాడు. మన పరలోక బోధకుడు. మగ్దలేని మరియమ్మ కదా రబ్బూని అందా, బోధకుడా. ఆయన నువ్వు బోధకుడిగా కలిగి ఉంటే నువ్వు బలవంతుడివి. మనం బలవంతులుగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసండి? పౌలు గారు అంటారు, నన్ను బలపరిచే నా బోధకుడు, ఆయనను బట్టి నేను సమస్తం చేయగలుగుతాను అంటారు. మనం సమస్తం చేయగలుగుతున్నామంటే మనం ఆయనను బోధకుడిగా కలిగి ఉన్నాం. ఆయనను బోధకుడిగా కలిగి ఉంటామంటే దాని అర్థం ఏంటో తెలుసా? బలం కలిగి ఉండటం. ఏం కలిగి ఉండటం? బలం కలిగి ఉండటం. అందుకనే మగ్దలేని మరియమ్మ ఆయన ఎత్తుకుని పోతానయ్యా, ఆయన ఎక్కడ పెట్టారో చెప్పండి అని అంది. ఆయన నా అంతట నేనే ఎత్తుకుని, ఎవరు ఎత్తకర్లేదు, అంత బలం నా బోధకుడు నాకు ఇచ్చాడు, ఆత్మీయ బలం. ఆమేన్. శారీరకమైన బలం. ఆమేన్. శ్రేష్టమైన ఆహారం, మనం తినే ఆహారాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బోధకుడు ఆయన మన మధ్యలో మనతో మన ముందుండి మనతో మాట్లాడుతున్నాడు, మనకు బోధిస్తున్నాడు. మనం ఎవరితో ఉన్నాం? ఆయనతో. ఆయన నిలబడి ఉంటే, ఆయన నిలబడి బోధిస్తుంటే మనం కూర్చుని వింటున్నాం. ఏం చేస్తున్నాం?
ఎఫెసీ పత్రిక చదవండి, మరలా చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎవరితో పాటు? మన యేసయ్య లేచాడా లేదా? ఈ నెల మొదటి వారంలో పునరుత్థానపు పండుగ చేసుకున్నామా లేదా? చేసుకున్నామా లేదా? లేచాడు. ఎప్పుడు లేచాడు ఆయన? ఆయన లేచి 2026 సంవత్సరాలు అవుతుంది. ఆయన లేచినప్పుడే ఈ మాట చెప్పాడు. ఏ మాట? పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. ఆమేన్. అందుకనే మనకింత ఉత్సాహం. ఆయన చెప్పిన మాట మనలో నెరవేర్చబడుతుంది. మనం పరలోక నివాసులు. ఎందుకు పరలోక నివాసులుగా మనం మార్చబడ్డాం? ఎలా మార్చబడ్డాం? ఆయనతో పాటు లేపబడ్డాం కాబట్టి. ఆయనతో పాటు ఎలా లేపబడ్డాం అని అంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. కొలస్సీ పత్రిక ఎలా లేపబడ్డాం? 2:12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమై, పాప విషయమై పశ్చాత్తాపపడి, పాప విషయమై చచ్చిన వారిగా, ఇక పాపపు జోలికేం పోనయ్యా, నేను లోకము లోకాశలు నాకు వద్దయ్యా, ఆజ్ఞ అతిక్రమమే పాపమయ్యా, నీవు నా ప్రభుడివి, నా కొరకు మరణించిన వాడివి, నా పాప శిక్ష నువ్వు భరించావయ్యా అని యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటావో అప్పుడే ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం. కడగబడినప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఒప్పుకున్న వారు బాప్తిసం తీసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నా కొరకు మరణించిన వాడు, ఆయన నా కొరకు రక్తముని చిందించిన వాడు. పాప ఎవడి రక్త ప్రోక్షణ లేకుండా పాప విమోచన కలదు ఏదండి, కలుగదు అని చెప్పినట్టు. సరిపోయావు. ఇంతవరకు నిన్ను కరెక్ట్ చేసుకుంటూ సరిపోయింది. ఇన్ని రోజులు ఈ రోజు నన్ను కరెక్ట్ చేసేసావు. ప్రజలో కలగదు అని చెప్పినట్టుగానే నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు ఆయన. నిలువెల్లా నలిగాడు ఆయన. నీ కొరకు నా కొరకు సిలువలో బలైపోయాడు ఆయన. మనకున్న సంఖ్యలు తెచ్చాడు, మన పిలిచాడు, మన పరిశుద్ధపరిచాడు, మన నీతిమంతులుగా మార్చడానికి ఆయనతో కూడా మనం పాతి పెట్టిన వాడుగా బాప్తిసం, ఆయనతో కూడా మనం లేపాడు. ఆమేన్. అది ఆయనతో కూడా లేచి, ఆయనతో కూడా లేపి మళ్ళా చదువుతున్నారు, గమనించండి. కొలస్సీ పత్రిక, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా ఏమయ్యామండి? ఇలా లేపాడన్నమాట. బాప్తిసం అనేది, బాప్తిసం తీసుకుంటే పాత వ్యక్తిని పాతి పెట్టినట్టు అన్నమాట. మరలా క్రొత్త వ్యక్తిగా ఆయన ప్రభావముతో, ఏ ప్రభావంతో? ఆయన ప్రభావము. ఆమేన్. ప్రభావం అనగానే మీకు విషయం గుర్తొస్తుందా? నాకు విషయం గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఆ ప్రభావం 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని బాగు చేసేసి, ఆమేన్, ఆయన ప్రభావం ద్వారా మనం లేపాడు. ఏమిటా ప్రభావం? మహిమా ప్రభావం అంటారు. ఏమిటా మహిమా ప్రభావం అని అంటే ఆత్మ ప్రభావము. దాని అగ్ని బాప్తిసము. ఆమేన్. ఈ బాప్తిసం అయిపోయిందా? తర్వాత నీవు అగ్ని బాప్తిసం పొందాలి. అందుకని రోమా పత్రికలో
8వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. 13వ వాక్యం 8 అది ఆత్మచేత, అది ఆత్మచేత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తర్వాత చదువు. ఆత్మచేత ఏమవుతాయండి? అది ఒక్క నీటి బాప్తిస్మముతోటి శరీర క్రియలు చచ్చిపోవు. ఏ బాప్తిస్మం పొందాలి? అగ్ని బాప్తిస్మం, అనగా ఆత్మ నింపుదల. ఈ ఆత్మ నింపుదల ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు శరీర క్రియలు చంపుతావు. నువ్వెవరవి? బాప్తిస్మం తీసుకున్న వ్యక్తివి అని ఆ గ్రహింపు. మళ్ళా ఏంటి? పాత అలవాట్లు, పాత మాటలు, పాత స్నేహాలు, పాత పద్ధతులు, పాత ఆచారాలు పాటిస్తున్నవేమిటి అని చెప్పి ఈ ఆత్మ మనను హెచ్చరిస్తే ఆ హెచ్చరిక తీసుకుని ఈ శరీరంలో రేకెత్తుతున్న ఈ శరీర క్రియలు అంటే పాపపు అలవాట్లు, ఆచారాలని నువ్వేం చేస్తావు? చంపగలుగుతావు. ఏం చేయగలుగుతావు? చంపి వాటిని పాతి పెట్టగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు అలా చంపగలుగుతావో అది పాత పెట్టేసినట్టే. చంపవంటే దాన్ని ఏం చేస్తారు? ఏమంటే సచ్చింది, పాతి పెట్టాలి. పాతి పెట్టేస్తామంతే. పాతి పెట్టేస్తే ఎప్పుడైతే ఆత్మ చేత ఈ విధంగా శరీర క్రియలు చస్తాయి, ఆత్మక్రియలు జీవిస్తాయి. ఆత్మక్రియలు ఏమవుతాయి? జీవిస్తున్నాయి అన్నట్టుగా నీలో అవి రేపబడతాయి. నీలో ఈ జీవక్రియలు. ఏ క్రియలు అండి? జీవక్రియలు. అందుకనే 11వ వచనంలో రాయబడింది 8:11 చదవండి. రోమపత్రిక 8:11 మృతులలో నుండి ఇట్లా ముక్కలు చదువుతుంటే చదువుదు మా ఆనందమని. మృతులలో నుండి యేసుని లేపిన వాణ్ణి ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా అది ఈ విధంగా మనం లేపి పరలోకమందు కూర్చుండబెట్టుకున్నాడు. ఆమేన్. 1 నీటి మూలముగా, 2 ఆత్మ మూలంగా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. శరీరం ద్వారా కలిగిన జన్మ శరీరం, ఆత్మ ద్వారా కలిగిన జన్మ ఆత్మ అని మన ప్రభు బోధించాడు నికోదేము. మీరు ఈ మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. కొంతమంది అంటారు ఒకటే బాప్తిసం అని ఉంది కదా. బాప్తిసము ఒకటే కానీ 2 విధాలు. నీటి మూలంగా, అగ్ని మూలంగా. స్నానం చేసిన తర్వాత ఏం చేయాలండి? ఇక దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమో అంటారు. అవి మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా మాకు ఆ పుస్తకాలలో ఉన్నాయి, బోధించుతున్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు దాన్ని? ప్రైజ్ ది లార్డ్. ఓకే. బట్టలు కూడా ఉతికిన తర్వాత వాటర్తో ఎవరిని శుద్ధి చేసిన తర్వాత ఐరన్ కూడా
చేయటం ఎక్కువగా, అది కామం, ఎక్కువ శాతం. అవునా కదా? అది అవి క్లీన్ అండ్ క్లీన్గా, ఎంతో నీట్గా, ఎంతో హోందాగా, ఎంతో విలువైనగా అవి కనబడాలంటే ఎంతటి విలువైన వస్త్రమైన ఉతికిన తర్వాత ఏం చేయాలి? వాటికి మరీ ప్రాముఖ్యంగా ఐరన్ చేపిస్తారు. అవునా? అట్లాగే ఇది సాదృశ్యం అన్నమాట. నీటి మూలముగా జన్మించింది, అదే చెప్తారు మన ప్రభు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మని అయి ఉన్నది. మరి అది ఇప్పుడు జోసెఫ్ ఉన్నాడు, శరీర మూలంగా జన్మించాడు. శరీరమై ఉన్నది, శరీరమై సంచరిస్తున్నాడు. ఏమై సంచరిస్తున్నాడు? శరీరమై ఉంది, శరీరమై సంచరిస్తున్నాడు. ఆత్మ మూలంగా జన్మించలేదు కదా, ఆత్మ మూలంగా జన్మించలేదు, ఆత్మ నింపుదల పొందలేదు. ఆయన ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ కోవకు చెందిన వాళ్ళు, ఆ కోవకు చెందిన వాళ్ళు. ఎందుకంటే ఆ కోవకు చెందిన వాళ్ళని ఆయన సాదృశ్యంగా చెప్పి మనం ఎంతమందిని చూపించినా ఏం కాదు. కానీ ఎవరిని ఆయన సాదృశ్యంగా చూపి, ఎవరినైనా సాదృశ్యంగా చూపించామనుకోండి, ఇక్కడే ప్రసంగం ఆగిపోతుంది. వాళ్ళు వచ్చేస్తారు. మన జోసెఫ్ అయితే రాడు, చివరిలో వస్తాడు ఫోన్ చేశాక. నిజమే చెప్పాలి అంటాడు. ఆమె ఇంకా ఆయన ఇష్టాలు చేసి నెరవేర్చుకుంటాను. ఇదొక సాకు వల్ల ఇంకా ఆయన ఇష్టం నెరవేరు. శరీరంగా జన్మించాను, శరీరంగానే ఉంటాను. నేను ఆత్మీయంగా జన్మించలేదు, జన్మించాలి అనుకుంటూ లేదు. ఆమె అనుకునుగాక, అనుకునే ప్రేరేపణ ప్రభు కలిగించునుగాక. ఆమె ఆ విధంగా ఆత్మ చేత ఆయనను పట్టుకునుగాక, ఆత్మ జన్మ ఆయనకు అనుగ్రహించునుగాక, ఆయనతో పాటు లేపి కూర్చుండబెట్టుకుని ఈ విధంగా పరలోక నివాసిగా ఉత్సహింప చేయునుగాక. ఆ స్థితిలో ఉన్న వారందరినీ కూడా లేపునుగాక, ఈ విధంగా నిలుపుకునుగాక. ఆమేన్. వింటున్న వారిలో ఎవరికైతే ఈ విధమైన జన్మ లేదో, ఈ విధమైన స్థితి లేదో, వారికి ఇప్పుడే ఈ స్థితి కలుగునగాక. ఆత్మ నింపుదల వారికి కలుగునగాక. ఆమేన్. మనల్ని ఈ విధంగా ప్రభు మనల్ని లేపి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు చెప్పాలి. అందుకనే రాయబడింది కొరింథీయులకు రాసిన పత్రికలో దైవజనులైన పౌలు గారు అంటారు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. ఎంతసేపు తెస్తున్నారు? అట్టివారై ఉంటిరంటే శరీర జన్మ కలిగిన వారిగా ఉంటిరి, అన్యాయం చేసేవారిగా ఉంటిరి, దోషలుగా ఉంటిరి, అబద్ధకులుగా ఉంటిరి, తాగుబోతులుగా ఉంటిరి. ఎప్పుడైతే అగ్ని బాప్తిసం పొందినప్పుడైతే చదవమ్మా, నామమందును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. ఎన్ని విధాలు కడగబడాలండి? నామమందు, ఆత్మ, 2 విధాలుగా కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడిపోయాం. మనం ఇప్పుడు ఎవరు? నీతిమంతులు, పరలోక నివాసులు. ఆమేన్. మనం ఎవరమండి? మన నీతిమంతులు, పరలోక నివాసులు. అందుకని ప్రభు అంటాడు, పరలోకంలో నుండి ప్రభు చెప్తున్నారు, స్వరం వినబడుతుంది, స్వరం వినిపిస్తున్నారు, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఆయన చెప్పినట్టుగానే మనలో ఈ ఉత్సాహం
ఆయన మాట వెల్లడైందంతే మనలో ఉత్సాహం కలిగింది. ఆమేన్. ఆ ఉత్సాహం కలగబట్టే ఏమండి మనం ఇక్కడ కూర్చున్నాం. ఉత్సాహం లేకపోతే ఇక్కడికి వస్తామా? ఇక్కడికి వస్తామా? చూడండి, అరుణమ్మ గారు ఉత్సాహంగా వచ్చేశారు. నా నివాసం అని. పరలోక నివాసులకి దేవుని మందిరం నివాసం కాబట్టి పగలంతా పనిచేసుకున్న వాళ్ళు వాళ్ళ నివాసానికి వచ్చేటప్పుడు డ్యూటీకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా వాళ్ళ నివాసానికి ఎలా వస్తారండి? ఉత్సాహంగా రారా? వచ్చేటప్పుడు ఉత్సాహంగా రారా? వచ్చేటప్పుడు ఉత్సాహంగా రారా? పిల్లలు కూడా చూడండి, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎంత ఉత్సాహంగా వస్తారు. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి ఎలా వెళ్తారు. మన ఆయన పిల్లలు, మనకు ఆయన తండ్రి, ఆయన యజమాని, మన తండ్రి ఇల్లు దేవుని మందిరం. అందుకని పరలోకం అనే ఈ దేవుని మందిరం మన నివాసం. చిరకాలం ఇక్కడ నివసించాలని ఆ కోరిక మనలో పుట్టించాడు. ఆ తీర్మానం మన చేత చేయించాడు. ఆమె మన బ్రతుకు దినాలన్నిటి అక్కడ. అందుకనే మన పరలోక నివాసులమి అనే దానికి మనలో కనబడే సాదృశ్యాలు, సద్గుణాలు, క్యారెక్టర్స్ ఏంటో తెలుసండి? ఉత్సాహంగా దేవుని మందిరానికి వస్తాం. ఎలా వస్తాం? అందుకనే యెషయి ప్రవక్త అంటాడు, యెహోవా విమోచించిన వాళ్ళంట సంగీత నాదముతో సియోనుకు తిరిగి వస్తారట. సియోను మన నివాసం, దేవుని మందిరం మన నివాసం. సియోను నివాసులారా ఉత్సహించుడి అన్నట్టుగా మనం ఆయన సియోను నివాసం కాబట్టి దేవుని మందిరానికి ఎలా వస్తాం? ఉత్సాహంగా. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమునే. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా. ఆమేన్, 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 హల్లెలూయా. మనం పరలోక నివాసులమి అనే దానికి ఉత్సహించుడి అన్నట్టుగానే మనలో ఈ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఉత్సాహం అనేది గురకలేయటం లేదు, గురక తీయటం లేదు. ఆమేన్. ఉరకలేస్తుంది. ఈ టైంలో కొంతమంది ఏం చేస్తున్నారు? గురక తీస్తున్నారు. ఆమేన్. మనం అది ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. నేను సియోను నివాసిని, నేను యెరూషలేము నివాసిని, నేను పరలోక నివాసిని, నేను ప్రభు బిడ్డను. పరలోకమందు నా ప్రభు ఆయనతో పాటు నన్ను కూర్చోబెట్టుకున్నాడు, ఆయనతో పాటు నన్ను లేపాడు. చావునకు లోనైన ఈ శరీరమును ఆయన ఆత్మచేత జీవింపచేస్తున్నాడు. ఆమేన్. లేపి ఏం చేస్తున్నాడు? జీవింపచేస్తున్నాడు. అందుకని ఈ జీవ కేకలు, ఈ ఉజ్జీవ కేకలు. అవే ఏ కేకలు? స్తుతి కేకలు. ఏ కేకలు? స్తుతి అనేది జీవం కలిగిన వారు వేసే కేకలు. జీవం లేని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఉసూరి బట్టి పగలంతా పని చేసుకున్నాడు అవే అని ఉసూరు అంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఇండ్లకు ఏమండి వచ్చేటప్పుడు ఒకసారిగా వచ్చినా ఇంటికి రాగానే ఉసూరు మన బ్యాగులు అలా పడేసి కుర్చీలో కూలబడతారు. కానీ మన నివాసమైన ఈ పరలోకానికి, దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఏమండి వారమంతా పనిచేసుకున్నా
వారం తర్వాత ఈరోజు కూడా పని చేసుకున్న పగలంతా ఎండకి మనం ఏం చేస్తాం? అయ్యగారు మీరు పగలంతా ఏం పని చేశారులే, మీ స్థానం నుండే ఈ స్థానానికి వచ్చాను నేను, మీ స్థానం నుండే ఈ స్థానానికి వచ్చాను నేను. ఆమె ప్రెజలో మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి వస్తే మనం ఉత్సాహపడతాం. ఎందుకు ఉత్సాహపడతాం తెలుసా? పరలోక నివాసులం అనేటువంటి ఆ ముద్ర మనకు వేయబడింది. పరలోకం కొరకు ముద్రించబడిన వాళ్ళం, భద్రం చేయబడిన వాళ్ళం, హక్కు కలిగిన వాళ్ళం. ఆత్మ చేత జీవం మనలో కలుగుతుంది. చావునకు లోనైనా మన శరీరాన్ని ఆత్మ జీవింపచేస్తుంది. ఏం చేస్తుందండి చెప్పాలి? ఆత్మ చేత ఏం చేస్తుంది? ఈరోజు ఉదయాన్నే ఒక ఫోన్ రాగానే నేను అనుకున్నాను, అమ్మగారు అయితే మాట్లాడుతుంటే విజయ్ గారు అనుకున్నాను. కానీ విజయ్ గారు కాదు, నేను అనుకున్నట్టుగానే విజయ్ గారు కూడా వచ్చారు. విజయ్ గారిని కూడా నడిపించారు. అలాగే సుందర గారిని, ప్రేమమ్మను, శారమ్మని, ముగ్గురిని నేను తలంచాను. నేను చెప్పాను వాళ్ళ ముగ్గురు వస్తారు. వాళ్ళ ముగ్గురిని దేవుడు నడిపించాడు. ఫోన్ ఏమిటి? ఫోన్ తెలుసా అండి? ప్రార్థన ఎన్ని గంటలకు కానీ సమాచారం తెలుసుకునే ఫోన్. ఎందుకు? వారు ఉత్సాహపడుతున్నారు రావటానికి. ఏం చేస్తున్నారు? ఉత్సాహపడుతున్నారు. కాబట్టి ఏమంటే టయానికి వెళ్ళాలి, లేటుకి వెళ్ళకూడదు, సమయానికి వెళ్ళాలి, సమయానికి ముందే వెళ్ళాలని ఈ ఉత్సాహం భక్తులలో ఉంటుంది. ఎవరిలో ఉంటుందండి? భక్తుల్లో ఉంటుంది. అనగా భక్తులంటే ఎవరు? మనమే. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళం, ఆయన పిలుచుకున్న వాళ్ళం, ఆయన ప్రత్యేకపరుచుకున్న వాళ్ళం, ఆయన చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళం, ఆయన చేత నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళలో మనలో ఈ ఉత్సాహం ఉంటుంది. అది నువ్వెంత కాదనా ఆ ఉవ్వెత్తుని ఎగసపడుతుంది. నేను ఆ మధ్య చెప్పాను, ఆదివారం సాయంకాలాలు ఉండవు అన్నాను. ఉండవన్నట్టు నేనేమన్నా ఉండవన్నట్టేనా ఊరకనున్నానా? ఊరకను ఉండనిస్తుందా ఉద్యోగం? ఆ ఉత్సాహం ఉండనీయదు. చూసారా ఎంత ఉత్సాహంగా మీకు దేవుని వాక్యాన్ని. ఆ ఉత్సాహమే నాది కాదు, ఇది నా ప్రభువుది. మీది కాదు, అది మీ బోధకుడిది. మనది కాదు, ఇది మన బోధకుడిది. మన బోధకుని బలం ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పరలోక నివాసులమి, ఆయన భక్తులమి అనే దానికి సాదృశ్యం, నిదర్శనం, సూచన ఏమిటయ్యా, గుర్తు ఏమిటయ్యా అంటే కీర్తనాకారుడు అంటాడు 140 ఎంతమంది చెప్పాలా? ఎంతమంది? 49:6 149:6 వారి నోట అనగా భక్తుల నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఏమున్నాయి? ఉత్సాహంగా స్తోత్రం చెప్పుకోండి. నేను కాక మొన్న 2 రోజుల క్రితం మన నేరేడు చెట్టు కింద ఒక అట్టుపళ్ళు అమ్మే బండి ఆటో పెట్టుకుని భార్య భర్తలు అనుకుంటూ మొత్తం మీద వాళ్ళు ఎవరో తెలియదు వచ్చారు. మధ్యాహ్నం దాటింది, 2 గంటలైంది టైము. వచ్చారు, ఆటో నీడకు ఆపుకుంటున్నారు అనుకున్నా నేను. సరే నీడకు ఆపుకున్నారు. ఏమండి వాళ్ళు ఆ లంచ్ తెచ్చుకున్నట్టున్నారు, భోజనం తెచ్చుకున్నట్టున్నారు. శుభ్రంగా భోంచేశారు. భోంచేసిన తర్వాత ఆ మహిళమో ఆవిడేమో ఆటోలో పడుకుంది. ఆయనేమో బయట మన బ్రహ్మారెడ్డి గారి పొలం ఎదురుగుండగా
అక్కడ 2 ట్రైలు వేసుకుని వాటి మీద పడుకున్నాడు. నేను చాలాసేపటికి వచ్చి చూస్తే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. చిన్నగా దేవుడు తీసుకొచ్చినట్టున్నాడు. సరే, చాలా సమయం అయిపోయింది. 5 గంటల టైం అయింది. 5 గంటల కంటే ముందుగానే ఆవిడ లేచింది. ఎందుకంటే బైబిల్లో చెప్పబడింది కదండి, స్త్రీలు అంటే ఏం చేస్తారంటండి? అమ్మా, చురుకుగా కాదు, ఇల్లు కట్టుకునే స్త్రీల గురించి ఏంటమ్మా మాట ఉంది? ఆగమ్మా, నువ్వు ఊరికనే స్వర్ణజ్యోతిని చెప్పని బుద్ధిమంతురాలంటే ఆమె జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందట. ఎక్కడ? మేలచెరులో కాదు, అది ఈర్లు పార్లు పోయిందట. ఆమె ఇల్లు కట్టుకుంటుందని చెప్పబడినట్టుగానే జ్ఞానవంతురాలంటే భక్తి కలిగిన స్త్రీ అని కట్టుకుంటుందంటే ఎక్కడ కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు? బరి దగ్గర భర్తను కట్టేసి పుట్టింటికి వెళ్తుంది. నువ్వు బర్రెను చూసుకో, నేను మా బాబుని చూసుకుని వస్తాను, మా అమ్మని చూసుకుని వస్తా. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కనబడతలేదు పాపం. 2 వారాల కాల ఆలోచిపోయి వాళ్ళకేమి, వాళ్ళ కట్టి పెట్టడం అన్నీ అయిపోయినాయి. ఈ కట్టుకునే వాళ్ళు కట్టుకోవటం మానేసి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. ఆమేన్. అసలు ఏం జ్ఞానమో ఏంటో నాకు తెలియటలా. అట్లా జ్ఞానం కలిగిన స్త్రీలాగా ఆమె ముందే లేచింది. కోసేపు లేచిన తర్వాత మరి ఆయనేమో నిద్రపోతున్నాడు. ఇవి లేపాలంటే ఇబ్బంది కదా, ఇక ఏం చేస్తుంది పాపం. ఇక కోసేపు సెల చూసుకుంది. ఇదొక ఎవరినైనా సరిపోయేది ఒకటి ఉంది, ఎవరినైనా నేను చెడపగలను అనేది. ఎవరినైనా కానీ, ఎంత జ్ఞానం కలిగిన స్త్రీనైనా, ఎంత బుద్ధిమంతుడైన పురుషున్నైనా, బాలున్నైనా, ఎవరినైనా నేను చెరపగలను అనే ఒక వస్తువు ఉంది. అదే ఏదండి? మొబైల్. ఏదండి? ప్రపంచం నీ అరచేతిలో ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న పాడంతా నీ అరచేతిలో. దాన్ని ఎంత దూరం పెడితే అంత దివ్యంగా ఉంటావు నువ్వు. దాన్ని ఎంత దూరం పెడితే అంత దివ్యంగా ఉంటావు. దివ్యమైన సంగతులతో నీ హృదయం ఉప్పొంగుతుంది. ఏమవుతుంది? ఆ దివ్యమైన సంగతులన్నీ దోచేదేది? మొబైల్. జాగ్రత్త, మరి బాగానే చెప్తున్నా. మొబైల్ ఇంకో బైల్ వస్తుంది తర్వాత. మొబైల్ కానీ ఎక్కువ వాడితే ఆమేన్, జాగ్రత్త. ఆమేన్. ఇక ఆమె కోసేపు సెల చూస్తుంది. సరే, కోసేపు చూసింది. ఎంతసేపు చూడలేదండి, ఏదో ఒక అట్ట మరీ శ్రద్ధగా ఏం చూడలేదు. కోసేపు అయిన తర్వాత అది లేపింది. టైం ఎంత అయిందండి? టైం 5 అయిందండి. లేచారు. లేచిన తర్వాత స్తోత్రమయ్యా అంటుంది. ఏమంటుంది? ఎండలో చెట్టు నీడని ఎంతో శ్రమపడి సరిగ్గా విశ్రాంతి తీసుకునే స్థలం కూడా లేకుండా ఆటోలు పండి కూడా దేవునికి మహిమ చెల్లిస్తుంది. ఏం చేస్తుందండి? భక్తుల నోట ఏముంటుందండి? భక్తుల నోట ఒట్టి స్తోత్రం కాదమ్మా, ఉత్సాహ స్తోత్రములు. ఏ స్తోత్రంలో? ఏంది ప్రభువా మాకు ఈ శ్రమ, ఏంది ప్రభువా మాకు ఈ కష్టం అనేది లేకుండగా, ఎండని కొండని లేకోకుండా. ఎమ్మారినమ్మ గారు, ఎండ కొండ, ఆ కొండ ఉండగా ఈ కొండ ఏం చేస్తుంది? ఈ ఎండ ఏం చేస్తుంది? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన భక్తులమి అనే దానికి సూచన, నిదర్శనం. మన పరలోక నివాసులమి అనే దానికి సూచన ఏంటో తెలుసా? మన నోట ఏమున్నాయి?
కాదు, దేవునికి చేయు. ఈ మధ్య అన్ని స్తోత్రాలు వినబడుతున్నాయి. ఆమె అన్ని స్తోత్రాలు వినబడుతున్నాయి. దేవునికి చేసే స్తోత్రాలు. ఎవరికి? వినే దేవుడు. ఆమె విజయమిచ్చే దేవుడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరమే? చెప్పండి, ఎక్కడున్నాం? పరలోకంలో. ఆమేన్. పరలోకానికి సాదృశ్యంగా ఉన్న స్థలంలో, దేవుని మందిరంలో యాకోబు చెప్పినట్టుగానే అక్కడెక్కడో ఎప్పుడో యాకోబు చెప్పాడు, ఇక్కడ మన పౌలు గారు చెప్తున్నారు. తిమోతితో అంటారు, జీవము గల దేవుని సంఘములో, అనగా దేవుని మందిరంలో అని ప్రారంభించి అంటారు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో తెలుసా? స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రవర్తించాలి. ఆమేన్. సనుగుతూ గొనుగుతూ కాదు. ఎట కాదా? చెప్పాలా ఈ ఉత్సాహ స్తోత్రములో మన నోట చెల్లిస్తుంది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తున్నాడు, మనలో బలముగా క్రియ చేస్తున్నాడు. ఆయన క్రియ చేసే శక్తి చొప్పున మనం పోరాడుతున్నాం, మనం శ్రమ పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. మన ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థము కాదు. మన ముందు మన మార్గాలన్నీ సరళం చేయబడతాయి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు స్తుతించారు, యెరికో గోడలు కూలిపోయాయి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు స్తుతించారు, అగ్ని చల్లార్చబడింది. దానియేలు స్తుతించగా సింహపు నోళ్ళు మూయబడ్డాయి. పౌలు, శీలలు స్తుతించగా శరసాల పునాదులు కదిలించబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయాయి, అందరి ఎదుటున్న తలుపులు తెరవబడ్డాయి. ఆమేన్. అంధకారంలో ఉన్న అధికారి కుటుంబం వెలిగించబడింది, రక్షించబడింది, రక్షణ ఆనందాన్ని పొందుకోగలిగింది. ఆ రాత్రే అధికారి కుటుంబం. ఆమేన్. ఈ విధంగా నీ కుటుంబం రక్షణానందాన్ని పొందుకోబోతుంది. నీ కుటుంబంలో ఉన్న సంఖ్యలు తెంచబడబోతున్నాయి. నీ ఎదుట దేవుడు ద్వారాలు తెరిచాడు. నిన్నటి రోజున ఒక సహోదరి ప్రార్థన చేస్తూ, ఆ సహోదరికి సంతకం చేయటం రాదు. ఎంత స్పష్టంగా చెప్తుందో తెలుసండి. ఈ సంవత్సరం వాగ్దానం ఎంత స్పష్టంగా పలికిందో తెలుసండి. ప్రార్థనలో అంత స్పష్టత. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నానన్నా ప్రభా, దానిని ఎవడు వేయనారడన్నావయ్యా, అలాగే నా ముందు తలుపు తీస్తున్నావు అని చెప్పి కన్నీళ్ళు కార్చుకుంటూ, కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఏమండి, దుఃఖపడుతూ దేవునికి ఈ విధంగా స్తుతి చెల్లిస్తుంది. ఆమేన్. 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 స్తుతి చెల్లిస్తున్నప్పుడు ఎవడైనా నీ ఎదుట తలుపు వేయగలడా? వేయలేడు. వేయలేడు. ఎవడు దానిని వేయలేడు. ఆ మధ్య